కమ్యూనికేటర్ అంటే సెండర్, కమ్యూనికేట్ అంటే రిసీవర్. అయితే ఒక సెండర్ ఒక రిసీవర్ ఉంటే సరిపోదు కదండి. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ మీతో మాట్లాడుతాను, అంటే ఇక్కడ నేనున్నాను అక్కడ మీరున్నారు, కానీ మనం ఇద్దరి మధ్యలో ఉండాల్సింది ఏంటి? మెసేజ్ ఉండాలి, మీడియం ఉండాలి. ఓకే, సో వాట్ ఈస్ మెసేజ్? మెసేజ్ అంటే సబ్జెక్ట్. ఏంటి ఆ సబ్జెక్ట్నే మనం మెసేజ్ అంటాం అనమాట. సో రేపు నాకు లీవ్ కావాలి సంథింగ్, ఒక మెసేజ్ అనమాట. సో ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కంటెంట్ ఆఫ్ ద లెటర్, స్పీచ్, ఆర్డర్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఐడియా ఆర్ సజెషన్, దాన్ని మనం మెసేజ్ అనేసి అంటాం అనమాట. మెసేజ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కంటెంట్ ఆఫ్ లెటర్, స్పీచ్, ఆర్డర్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఐడియా ఆర్ సజెషన్, దాన్ని మనం ఏమంటామంటే మెసేజ్ అంటాం. అయితే ఏ రకంగా చెప్తున్నాం అనేది కమ్యూనికేషన్ ఛానల్ అంటాం. అంటే ఏ విధంగా మనం చెప్తున్నాము. సో ద మీడియా బై విచ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ద సెండర్ టు రిసీవర్, దాన్ని మనం ఛానల్ అంటాం. అది ఏ ఛానల్ అయినా మనకు అయి ఉండొచ్చు. అంటే అది ఇట్స్ అ పీస్ ఆఫ్ పేపర్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఎలా అయినా సరే మనం అది పాస్ చేసిన విధానాన్ని మనం ఏమంటామంటే కమ్యూనికేషన్ ఛానల్ అంటాం. ద మీడియా బై విచ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ ద సెండర్ టు ద రిసీవర్, దాన్ని కమ్యూనికేషన్ ఛానల్ అంటాం అనమాట. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద కమ్యూనికేటర్ అండ్ ద కమ్యూనికేటర్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఛానల్, ఒక లింక్ లాగా అది బిహేవ్ చేస్తుంది అనమాట. ఏంటి కమ్యూనికేషన్ ఛానల్ అనేది? ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ రిలేషన్షిప్స్, the level of organization or relationship that exists between different individuals or department of an organization. So ఇప్పుడు మనకి ఒక లింక్ లాగా అది బిహేవ్ చేస్తుంది ఛానల్ అనేది. అది డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద డిఫరెంట్ ఇండివిజువల్స్. సో క్లోజ్గా ఉన్న పర్సన్స్ మధ్య అది ఒకలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు, అలాగే హైయర్ అఫీషియల్స్ మధ్య ఒకలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్ ఛానల్ అని ఇట్స్ ఎ లెటర్ అవ్వచ్చు. సపోజ్ టుమారో ఇస్ ఎ హాలిడే, ఒక సర్క్యులర్ అవ్వచ్చు. అది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి అది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక లెటర్ ద్వారా ఇచ్చే కమ్యూనికేషన్ అనమాట. The media by which the information and understanding are passed to the sender to the receiver, it serves as a link between the communicator and the communicate. That is the level of organization and relationship that exists between the different individuals or departments of the organization. అయితే నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఫీడ్బ్యాక్ అమ్మ. ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా రావాలి. ద ఎఫెక్ట్ reply or reaction of the information transmitted on communicate, that is successful, no communication or miscommunication. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని అంటే మనం చెప్తున్నాము అంటే మనకి రివర్స్లో రావాల్సింటే ఫీడ్బ్యాక్ రావాలన్నమాట. ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా రాకపోతే, అంటే ఇప్పుడు నేను మీరు ఎలా ఉన్నారు అని అడిగాను అనుకోండి ఎవరినైనా, వాళ్ళేమో ఇంటర్లో బాగా చదువుతున్నాను అని చెప్పారు అనుకోండి, అంటే ఏంటి నేను అడిగిన దానికి అది ఆన్సర్ పర్ఫెక్ట్గా రాకపోతే నేను ఏవైతే అడగాలనుకుంటున్నానో ఐఎమ్ అనేబుల్ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అనమాట. నేను కరెక్ట్గా చెప్పలేకపోయి ఉండొచ్చు, వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో కూడా రాంగ్ ఉండొచ్చు. ఆ ఫీడ్బ్యాక్ అనేది రాంగ్ ఉంటే దాన్ని మిస్కమ్యూనికేషన్ అంటాం అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేదు. సో కరెక్ట్గా ఎదుటి వ్యక్తికి అర్థమైందా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ ఫీడ్బ్యాక్ ఈస్ దేర్. ఫీడ్బ్యాక్ ఉంటేనే మనకి అది పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అవునా కాదా మనకి తెలుస్తుంది. అంటే మనం ఏదైనా ఒక మాట్లాడాము అంటే దానికి తగిన రెస్పాన్స్ అనేది మనకు వస్తేనే మనం చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఫీడ్బ్యాక్ ఈజ్ కంపల్సరీ. ఓకే, సో అందుకే దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏంటంటే సెండర్, రిసీవర్, మీడియం, మెసేజ్ యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అనేది మనకి కంపల్సరీగా రావాలి. ఓకే, దెన్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో అసలు కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మనం ఫస్ట్ చూద్దాం. హౌ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బి. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు మనం కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇట్స్ అ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 1 to many, అంటే one or 2 or more persons, 1 to 2 or more persons మనం కమ్యూనికేషన్ మనం చెప్పచ్చు. సో డిఫరెంట్ ఆథర్స్ గేవ్ ద డిఫరెంట్ మీనింగ్ ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ ద కమ్యూనికేషన్. అలాగే క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అసలు కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే ఇట్ షుడ్ బి 2-way ప్రాసెస్ అనుకున్నాం, దర్ షుడ్ బి అ మీడియం అనుకున్నాం, అలాగే ఇట్ మే బి ఐదర్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అనుకున్నాం, ఇట్స్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, సైడ్ బై సైడ్ అవ్వచ్చు. ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరగచ్చు అని చెప్పేసి దాని నేచర్ అలా ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం జస్ట్ బిఫోర్గా మనం ఏం మాట్లాడుకున్నాం, సో ఎలిమెంట్స్ ఏంటంటే ఉండాలో మనం తెలుసుకున్నాం. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని మనం ఇప్పుడు
చూద్దాం. ఓకే, సో ద కమ్యూనికేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములేట్స్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఫ్యాక్ట్స్, ఒపీనియన్స్, ఇన్ఫర్మేషన్ హీ వాంట్స్ టు కన్వే. సో కమ్యూనికేషన్లోని ఎప్పుడైనా సరే ఫస్ట్ థింగ్ ఎవరైతే ఆ కమ్యూనికేటర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐడియా అనేది ఫస్ట్ వాళ్ళకి ఉంటుంది, వాట్ దే వాంట్ టు కన్వే అనేది వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది అనమాట. సో కమ్యూనికేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములేట్స్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఫ్యాక్ట్, ఒపీనియన్ ఆర్ ఇన్ఫర్మేషన్ హీ వాంట్స్ టు కన్వే. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ అతను కన్వే చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ దానికి ఒక ఐడియాని దాని మీద ముందుకు ఉంచుకోవాలి. అంటే తినకే అర్థం కాకపోతే ఏం చెప్తున్నారో ఎదుటి వాళ్ళకి ఆబ్వియస్లీ అర్థం కాదు ఏం వింటున్నారో. కాబట్టి ఎవరైతే కమ్యూనికేటర్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా తనకు ఒక ఐడియా అంటూ రావాలన్నమాట. ఏవైతే తను కన్వే చేయాలనుకుంటున్నారో దాని మీద ఒక ఐడియా అనేది సెండర్కి ఉండాలి. So the idea is then translated by him into words, either spoken or written, symbols or some other form of message which he expects to receiver to understand. This is the process of encoding the message. So encoding of message అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద బెస్ట్ ఏదో సంథింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనేది నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నారు పిల్లలు, నేను ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఐదర్ నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పచ్చు, లేకపోతే ఆల్ ద బెస్ట్ అని ఒక గ్రూప్లో ఒక మెసేజ్ అనేది నేను పాస్ చేయొచ్చు, లేకపోతే ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇలా సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వచ్చు. సో దాన్ని ఎన్కోడింగ్ అంటే నేను ఎన్కోడ్ చేస్తున్నాను, ఒక మెసేజ్ నేను ఎన్కోడ్ చేస్తాను, ఒక మెసేజ్ నేను చెప్తున్నాను అనమాట. అది ఓరలీ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, లేదంటే ఒక సింబల్ అవ్వచ్చు. దాన్ని మనం నేనంటే ఎన్కోడ్ చేస్తున్నాను అనమాట. ఒక మెసేజ్ నేను చెప్తున్నాను, దాన్ని ఎన్కోడింగ్ ఆఫ్ మెసేజ్ అంటాం. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది, ద కమ్యూనికేటర్ సెలెక్ట్స్ ఎ సూటబుల్ మీడియా ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజ్. సో నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఆల్ ద బెస్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఎగ్జామ్స్కి, అది నాకు ఒక ఐడియా ఉంది దాని మీద. సో అయితే నేను అది దేనిలో చెప్పాలో నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అంటే నేను ఒక గ్రూప్లోని ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్లో నేను నా పిల్లలు ఉన్నాము, ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మేము ఒక గ్రూప్లో ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నేను మొబైల్ ఫోన్ని ఒక మీడియం కింద నేను చూస్ చేసుకున్నాను ఆ టైంకి. ఓకే, సో ద కమ్యూనికేటర్ సెలెక్ట్స్ సూటబుల్ మీడియా ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద మెసేజ్. సో ఇదిగోండి చూసారా, అంటే ఒక సెండర్ ఒక ఐడియా వస్తుంది దానికి, దాన్ని ఎన్కోడింగ్ ఆఫ్ మెసేజ్ అంటే ఒక మెసేజ్ని ఎన్కోడ్ చేసుకుంటారు. అది ఒక ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అది ఎలాంటి ఛానల్ అంటే అది ఐదర్ టెలిఫోన్ అవ్వచ్చు, లేకపోతే టెలివిజన్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మీడియం అనేది తను సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ మెసేజ్ని పాస్ చేయడానికి ఏదో ఒక మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటి మెయిన్గా ఒక సెండర్ ఉన్నారు, ఒక మెసేజ్ ఉంది, ఆల్ ది బెస్ట్ అనే ఒక మెసేజ్ ఉంది, ఒక మీడియం ఉంది, టెలిఫోన్ సపోజ్ ఒక మీడియం కూడా ఉంది. ఇప్పుడు ఏంటి ఆ మీడియా ఇప్పుడు ఇంకెవరు కావాలి నాకు, కమ్యూనికేషన్ 2-way ప్రాసెస్ కదా, రిసీవర్ కావాలి. సో the message is then received by the communicator or receiver. He tries to understand it by decoding the message. Okay, so tanu mobile open chesi adani decode chesu ante dani ardham cheskuntaru anamata. All the best, okay madam naku all the best ani pampincharu, then he will decode it anamata. The communicator or receiver acts upon the message as he has understood it. తనకు అర్థమైన దాన్ని బట్టి తను రిప్లై ఇస్తాడనమాట. ఓకే, ఇప్పుడు ఆల్ ద బెస్ట్ అని చెప్పాను, ఆల్ ద బెస్ట్ అంటే తను ఏం అర్థం చేసుకోవచ్చు, మేడం అన్ని ఎగ్జామ్స్కి కలిపి నాకు ఒకేసారి ఆల్ ద బెస్ట్ పెట్టేశారు అనుకోవచ్చు, లేకపోతే ఈ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ పెట్టారు మళ్ళీ రేపు ఎగ్జామ్కి రేపు పెడతారు అనుకోవచ్చు. అంటే అతను అర్థం చేసుకున్న విధానం బట్టి ఆ కమ్యూనికేటర్ అనేది అతను యాక్ట్ అవుతారు అనమాట. ఓకే, ఫైనలీ ద ఎఫెక్టివ్నెస్ కమ్యూనికేషన్ ఇస్ మెజర్డ్ టు ద ఫీడ్బ్యాక్. సో ఎప్పుడైతే మనకి ఫీడ్బ్యాక్ అనేది వచ్చిందో అప్పుడే ఆ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం మెజర్ చేయగలుగుతాం. ఇఫ్ ద కమ్యూనికేషన్ బ్రింగ్స్ ఇన్ ద డిజైర్డ్ చేంజెస్ ఇన్ ద యాక్షన్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ద రిసీవర్, ఇట్ ఈస్ సెడ్ టు బి సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా డేంజర్గా ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఒక జెస్చర్స్ ద్వారా ఏదైనా ఒక డేంజర్ అనే ఒక సింబల్ని మనం కన్వే చేసాం. వాళ్ళు అక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ డేంజర్ నుంచి వాళ్ళు బయటపడ్డారు అనుకోండి, దాన్ని మనం సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని చెప్పచ్చు. అంటే ఆ పని జరిగింది అనమాట, ఏదైతే చెప్పాలి అనుకుంటున్న వ్యక్తి యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి దెన్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి మనం అనొచ్చు. అదే ఇందాక నేను చెప్పినట్టు హౌ ఆర్ యూ అని నేను అడిగినప్పుడు నెక్స్ట్ ఆ ఎదుటి వ్యక్తి ఎస్ ఐ హ్యావ్ 100 రూపీస్ ఈ టైప్లో ఏమైనా రిప్లై ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే తనకి సరిగ్గా కమ్యూనికేషన్ అనేది తనకి సరిగ్గా మెసేజ్ అనేది కన్వే అవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే
ఎప్పుడు నాకు తెలుస్తుంది, అతను ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు తెలుస్తుంది, లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నాకు తెలియదు కదా, నేనేమనుకుంటాను అతనికి అర్థమైందని నేను అనుకుంటాను. సో ఫైనలీ ఫీడ్బ్యాక్స్ హెల్ప్స్ ఎ లాట్ టు know whether the communication brings the desired changes in the actions of the behavior of the receiver. అంటే ఒక రిసీవర్ యొక్క ఫీడ్బ్యాక్ బట్టే కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అయిందా లేకపోతే మిస్కమ్యూనికేషన్ అయిందా అనేది తెలుస్తుంది అనమాట. సో సెండర్ అనే అతనికి ఒక ఐడియా ఉంటుంది ఏమైతే మాట్లాడాలో, ఆ ఐడియాని ఎన్కోడ్ చేసుకుంటారు, ఆ ఎన్కోడ్ చేసి ఛానల్ ఎత్తుకుంటారు, ఆ ఎత్తుకున్న ఛానల్ ద్వారా రిసీవర్ పంపిస్తారు, రిసీవర్ డీకోడ్ చేసుకుంటారు, అప్పుడు దాన్ని అర్థం చేసుకుని మనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనమాట సెండర్కి. దాన్నే మనం ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే, సే సపోజ్ సెండర్ ఇచ్చేసి మెసేజ్ ఇచ్చేసి ఓకే రిసీవర్ ఇచ్చేసి అప్పుడు ఐడియా అని ఇచ్చారనుకోండి, ఐడియా అనేది కింద ఇచ్చారనుకోండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ అని చెప్పేసి మనకి అడగచ్చు అనమాట. అంటే ఈ ఏవైతే టర్మ్స్ అనేవి ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్లో చేయండి అని మనకి చెప్పచ్చు. సో అప్పుడు మనం ఏంటి, ఐడియా అనేది లాస్ట్లో ఉండదు కదా, ఐడియా ఎక్కడ సెకండ్ పాయింట్లోనే మనకి ఐడియా అనేది వస్తుంది. సో మనకి అది అరేంజ్ చేయాలన్నమాట. సో దాన్ని మనం అరేంజ్ చేసుకోవాలి. అంటే సెండర్, ఐడియా, ఎన్కోడింగ్ ఆఫ్ మెసేజ్, ఛానల్, రిసీవర్, ఇదొక ఐడియా, ఇదొక వే అనమాట. అంటే సో దీన్ని మనం అర్థం చేసుకొని ఈ యొక్క దీన్ని గుర్తు పెట్టుకుంటే మనం ఏదైనా వాడు తిక్కమగ్గా ఇచ్చినా సరే మనం ఆర్డర్లో మనం పెట్టుకోగలుగుతాం అనమాట. సో వాడు అలాగే అడుగుతాడు ఎగ్జామ్లో కూడా, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇలా అడగచ్చు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ కరెక్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అనేసి. సో ఫస్ట్ సెండర్ లేకపోతే రిసీవర్, మెసేజ్, ఐడియా, ఫీడ్బ్యాక్, ఈ టైప్లో అడిగాడు అనుకోండి. మనం అప్పుడు ఇది ఏ అంటే కింద మనకు ఆప్షన్స్ ఇస్తాడు, ఫస్ట్ ఏ ఉంటుంది, డి ఉంటుందా అలా వస్తారు కదా మనకి. సో ఫస్ట్ ఇస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెండర్, తర్వాత ఐడియా, తర్వాత ఎక్కడున్న దాన్ని బట్టి మెసేజ్, ఆ తర్వాత రిసీవర్, ఆ తర్వాత ఫీడ్బ్యాక్. సో ఇలా ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేసే ఆప్షన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సో వాట్ ఈస్ నీడ్ ఆర్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనకి అసలు కమ్యూనికేషన్ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఏంటి కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఏంటో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, వాట్ ఈస్ ద నీడ్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి మనకి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద నీడ్ ఆర్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్లోని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పేసి మనకి ఇప్పుడు అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ టు ఎఫెక్ట్ చేంజ్ ఇన్ సమ్వన్, అంటే ఒక వ్యక్తిలోని అంటే వేరే వ్యక్తిలోని మనకి చేంజ్ అనేది రావాలి అంటే ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి తను మిస్టేక్ చేస్తున్నారంటే ఎలా తెలుస్తుంది, మేబీ ఇంకొక పర్సన్ తనకి చెప్తేనే కదా తను తెలుసుకోవచ్చు. ఓకే సో అలాగా ఒక వ్యక్తిలో చేంజ్ అనేది వచ్చింది అంటే ఒక మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఒక వ్యక్తిలో చేంజ్ అనేది రావడానికి మనకి కమ్యూనికేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇట్ ఎనేబుల్స్ అస్ టు అండర్స్టాండ్ అదర్స్ అండ్ టు మేక్ అవర్ సెల్స్ అండర్స్టూడ్. కమ్యూనికేషన్ అనేది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా కమ్యూనికేషన్ అనేది పనికొస్తుంది. వితౌట్ కమ్యూనికేషన్ వీ కాంట్ లివ్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. ఎవరండి మాట్లాడకుండా ఉంటారు, అసలు ఏమీ చేయకుండా ఒక వ్యక్తి ఉండగలరా? సో వ్యక్తితో మాట్లాడకుండా ఇంకో వ్యక్తి ఖచ్చితంగా ఉండలేరు. ఇప్పుడు మరీను సోషల్ మీడియాస్ అని అవని ఇవని చాలా పెరిగిపోయి ఇంకా జనాల్ని దగ్గర చేసాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడకుండా ఉండగలరా? ఉండలేరు. సో వితౌట్ కమ్యూనికేషన్ వీ కెనాట్ లివ్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. ఖచ్చితంగా మనం వీ కెనాట్ లివ్ అనమాట, వీ కెనాట్ వర్క్ టుగెదర్ అని ఒక ఆర్గనైజ్డ్ వేగా మనం ఉండాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ కమ్యూనికేషన్ కదా యాక్చువల్గా. ఓకే ద బేసిక్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ టు ఫెసిలిటేట్ అండ్ లూబ్రికేట్ ద ఆర్గనైజేషన్. ఓకే సో మెయిన్గా పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నాకు ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి నేను ఎవరి మాట విన్ను, కామ్గా నా క్యాబిన్లో నేను కూర్చుంటానంటే అట్లీస్ట్ మన సుపీరియర్స్తో అయినా మాట్లాడాల్సి ఉంటుంది, మన సబార్డినేట్స్కి మనం ఏదైనా పని చెప్పాల్సి ఉంటుంది. ఓకే దానివల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్ లూబ్రికేట్ అవుతుంది, ఆర్గనైజేషన్ అనేది
హెల్ప్ అవుతుంది, ఆర్గనైజేషన్ సక్సెస్ కానీ హెల్ప్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్లానింగ్ ఎఫెక్టివ్లీ అండ్ కంట్రోలింగ్ ఎఫిషియెంట్లీ. సో ఒక ప్లానింగ్స్ అనేవి ప్రాపర్గా జరగాలి అన్న, కంట్రోలింగ్ జరగాలన్నా కమ్యూనికేషన్ కంపల్సరీగా కావాలి. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇయర్కి నేను ప్లాన్ చేస్తే, నెక్స్ట్ ఇయర్ సిలబస్ ప్లాన్ చేయాలి అంటే నా 10 మందితో నేను కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. సో వాట్ కమాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్, మీరు ఈ టాపిక్, ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రీమ్ ఉందనుకోండి, బిఎస్సీ ఉందనుకోండి స్ట్రీమ్, దానిలో డిఫరెంట్ ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరితోనూ నేను మాట్లాడి ప్రతి ఒక్కరితోనూ వాళ్ళ యొక్క ఎజెండా అనేది మేము ఇవ్వాల్సిన నాకు అవసరం రావచ్చు. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ వేసి నేను ఏం చేయనండి, ఎవరితో మాట్లాడకపోతే అది అవ్వదు కదా. ఒకరితో నా ప్లాన్ అనేది ఇంకొకరికి చెప్తేనే దెన్ దే విల్ ఫాలో ఇట్ కదా. సో ప్లానింగ్ చేయాలి అన్న కమ్యూనికేషన్ ఉండాలి, కంట్రోలింగ్ చేయాలన్నా. సో ఎంతవరకు వచ్చింది సిలబస్, 3 మంత్సే మనకు టైం ఉంది సపోజ్ సిలబస్ కంప్లీట్ చేయడానికి, ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అయింది. సో ఈ విధంగా కంట్రోలింగ్ చేయాలి అన్నా కూడా మనకి కమ్యూనికేషన్ కంపల్సరీగా కావాలి ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడకపోతే తను ఎలాగో ఉండలేడు. ఓకే, సో ప్రతి వ్యక్తి మాట్లాడాలి, ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడాలి, ఇంకో వ్యక్తికి తన చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి కంపల్సరీగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. అదే ఒక ఆర్గనైజేషన్ పరంగా అయితే కమ్యూనికేషన్ అనేది ఇంకా అవసరం. బికాస్ ఒక ప్లానింగ్ చేయాలన్నా, ఒక ఆర్గనైజింగ్ చేయాలన్నా, ఒక కంట్రోలింగ్ చేయాలన్నా ప్రతి పర్పస్కి కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది అనమాట. సో దానికి పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ని జాన్ జీ క్లోవర్ గారు ఎలాగ చెప్పారు అంటే, ఆ నీడ్ ఏం చెప్పారు అంటే, కమ్యూనికేషన్ యొక్క నీడ్ కోసం ఎలా మాట్లాడారంటే, టు కీప్ ఎంప్లాయీస్ ఇన్ఫార్మ్డ్. అంటే ఒక ఎంప్లాయీస్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్, రేపు హాలిడే అని చెప్పాలి, దానికి ఒక కమ్యూనికేషన్ అనేది కావాలి. టు కీప్ ఎంప్లాయీస్ ఇన్ఫార్మ్డ్, ఒక ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీకి అందాలి అంటే కమ్యూనికేషన్ అనేది అక్కడ అవసరం. అలాగే టు ప్రొవైడ్ ఎంప్లాయీస్ విత్ ఆర్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కనెక్షన్ విత్ దర్ డ్యూటీస్. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్లో భాగంగా ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా దాని కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే టు సొలిసిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంప్లాయీస్, దిస్ మే ఎయిడ్ మేనేజ్మెంట్. సో అంటే ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ నుండి ఇన్ఫర్మేషన్ తిరిగి తీసుకోవడం అనమాట. దాన్ని అంటే ఇప్పుడు మనం నేను ఒక సేల్స్ ప్లాన్ పెంచబోతున్నాను అంటే, ఇప్పుడు ఈ పెన్ ఉంది, దీనికి సేల్స్ పెరగాలి అని నేను అనుకుంటున్నాను, నా ఐడియా నేను చెప్పాను, అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను నా ఎంప్లాయీస్ని అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం బట్టి కూడా అది నా కంపెనీకి హెల్ప్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్స్ మై ఎయిడ్ ద మేనేజ్మెంట్, అంటే కంపెనీకి అది హెల్ప్ అవ్వచ్చు. అంటే నేను చెప్పింది కరెక్ట్గా లేకపోవచ్చు, నా సర్వే బాగోకపోవచ్చు, సో నాకు ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వచ్చు, లేదు మేడం ఇలా కన్నా అలా చేస్తే బాగుంటుందేమో కదా అని ఒక హెల్ప్ నాకు నా ఎంప్లాయీస్ దగ్గర నుండి నాకు దొరకచ్చు. అది ఎప్పుడు దొరుకుతుంది, వెన్ ఐ కమ్యూనికేట్ సంథింగ్ టు ద సబార్డినేట్, దెన్ ఓన్లీ దే విల్ గివ్ రిప్లై. ఓకే, టు మేక్ ఈచ్ ఎంప్లాయీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ రెస్పెక్టివ్ జాబ్ అండ్ ద వర్క్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఎ హోల్. సో ఎప్పుడైతే మనకి కమ్యూనికేషన్ బాగుందో ఎదుటి వ్యక్తికి కూడా జాబ్ మీద రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వకుండా, సో సంథింగ్ మనం ఏదో కన్వే చేసేసి అది ఏంటంటే సంహౌ వాళ్ళ జాబ్ మీద వాళ్ళకి కొంత టైంలో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవచ్చు అనమాట, రొటీన్ అయిపోవచ్చు. మార్నింగ్ వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, ఈ టైప్లో ఉందంటే ఇట్స్ లైక్ ఏ రొటీన్ అయిపోయి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు అనమాట. సో టు మేక్ ఈచ్ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్, ఒక జాబ్ మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే ఒక కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. టు ఎక్స్ప్రెస్ మేనేజ్మెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ పర్సనల్ అంటే స్టాఫ్ అనమాట, పర్సనల్ అంటే స్టాఫ్. సో టు ఎక్స్ప్రెస్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ పర్సనల్ అంటే స్టాఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్ వ్యక్తపరచాలి అంటే కూడా మనకి కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే టు ప్రివెంట్ లేబర్ టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఒక సౌండ్ బాస్ సిస్టమ్ అనేది ఎంత అవసరమో ఎంప్లాయీస్ కూడా అంతే అవసరం అనమాట. సో లేబర్ టర్న్ ఓవర్ అనేది తగ్గిపోకుండా ఉండడానికి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక దగ్గర జాబ్కి జాయిన్ అయ్యారు, తనకి ఏదో అవసరం ఉంది, అది ఎవరితో మాట్లాడాలి అతనికి తెలియకపోతే తను ఏం చేస్తారండి, సో తన నీడ్ తను ఎలాగో ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే వాట్ హీ వి యూస్ టు డూ, చూస్తారు తర్వాత కంపెనీ మానేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోతారు. సో అలాంటి లేబర్ టర్న్ ఓవర్ అనేది లేకుండా చూసుకోవాలి అంటే సౌండ్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం ఏ ఆర్గనైజేషన్లో అయినా. అలాగే
to instill each employees with a personal pride in the being a member of the company. సో ఒక ఎంప్లాయీ నా కంపెనీ అనే ఒక ప్రైడ్ అనేది ఇవ్వడానికి కూడా కమ్యూనికేషన్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అంటే పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పాను నేను, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేరు ఫస్ట్ థింగ్. అలాగా సో అదే ఒక ఆర్గనైజేషన్లో అయితే ఆ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఎక్కడ ప్లానింగ్ నుంచి కంట్రోలింగ్ వరకు కూడా కమ్యూనికేషన్ అనేది ప్రతి స్టేజ్లోనే ఉంటుంది. సో జాన్ జీ క్లోవర్ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒక ఎంప్లాయీస్కి ఇన్ఫర్మేషన్ అందించడానికైనా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికైనా, సో ఒక ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయడానికైనా, సో టు మేక్ ఈచ్ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ ఇన్ ఒక పర్టికులర్ జాబ్ మీద తనకి ఇంట్రెస్ట్ రావడానికైనా, ఓకే సో మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ స్టాఫ్ మీద ఉన్న మేనేజర్స్కి ఉన్న ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్ చెప్పడానికైనా, సో లేకపోతే లేబర్ టర్న్ ఓవర్ లేకపోవడానికైనా, సో ఒక పర్సనల్ ప్రైడ్ అనేది రావడం కోసమైనా కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే నెక్స్ట్ ఒక్కసారి మనం ఎట్ ఎ గ్లాన్స్ ఇవాళ చూసేద్దాం. ఓకే సో ద వర్డ్ ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందండి? కమ్యూనికేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? లాటిన్ వర్డ్ కమ్యూనిస్ట్ ద్వారా ఈ కమ్యూనికేషన్ అనేది వర్డ్ డిరైవ్ అయ్యింది. ఓకే సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ త్రూ వర్డ్స్ ఆర్ లెటర్స్, ఇట్ మే బి బై ద సింబల్స్ ఆఫ్ జెస్చర్స్ అనమాట. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ వేస్గా ఈ కమ్యూనికేషన్ అనేది చెప్పడం జరిగింది. ఓకే వేరియస్ ఆథర్స్ ఇచ్చిన డెఫినేషన్స్ ఇవన్నీను. ఓకే ఒకసారి మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందర చూసుకోవాలి ఇవి. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 persons ఉండాలి. మెసేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ఓరల్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, జెస్చర్స్ అవ్వచ్చు. కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా 2-way ప్రాసెస్. ఇట్స్ ప్రైమరీ పర్పస్ ఇస్ టు మోటివేట్ ఎ రెస్పాన్స్. అలాగా కమ్యూనికేషన్ అయితే ఐదర్ ఫార్మల్ అవ్వచ్చు లేదంటే ఇన్ఫార్మల్ అవ్వచ్చు. ఫార్మల్ కమ్యూనికేషన్ మేబీ బిట్వీన్ ద బాస్ అండ్ ద సబార్డినేట్. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఇస్ బిట్వీన్ ద కొలీగ్స్ యాక్చువల్లీ, అలా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సిమిలర్లీ ఇట్ మేబీ ఫ్లోస్ ఫ్రమ్ అప్ టు డౌన్, అంటే అప్ నుంచి డౌన్ వరకు అవ్వచ్చు, లేకపోతే డౌన్ నుండి అప్ అయినా అవ్వచ్చు, లేకపోతే సైడ్ బై సైడ్ అయినా సరే ఈ కమ్యూనికేషన్ అనేది ఉండొచ్చు. అలాగే ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ కమ్యూనికేషన్ అనమాట. ఓకే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. తర్వాత ఎలిమెంట్స్ ఏంటంటే ఉన్నాయి. ఓకే కమ్యూనికేటర్, ఎవరైతే మెసేజ్ అనేది పాస్ చేయాలనుకుంటారో వాళ్ళని మనం కమ్యూనికేటర్ అంటాము. ఆ కమ్యూనికేటర్ ఏం చేస్తారంటే రిసీవర్, కమ్యూనికేట్ ఆర్ రిసీవర్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. సో వాళ్ళని మనం కమ్యూనికేట్ ఆర్ రిసీవర్ అంటాము. వాళ్ళ మధ్యలో ఏముండాలంటే ఒక మెసేజ్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఉండాలి, అలాగే ఫీడ్బ్యాక్ ఉండాలి. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 5 elements ఆఫ్ కమ్యూనికేషన్: సెండర్, రిసీవర్, మెసేజ్, మీడియం యాజ్ వెల్ as ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే దీని మీద బేస్ చేసుకుని మనకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్? ఒక సెండర్ అనే వ్యక్తి ఒక ఐడియా, తనకున్న ఐడియాని తను ఏం చేస్తారంటే ఎన్కోడ్ చేస్తారు, ఒక మెసేజ్ రూపంలో ఎన్కోడ్ చేస్తారు. ఆ ఎన్కోడ్ చేసింది ఏం చేస్తారంటే ఒక ఛానల్ రూపంలో పంపిస్తారనమాట. అంటే అది ఒక రేపు లీవ్ అని చెప్పేసి సర్క్యులర్ రావచ్చు, లేకపోతే రేపు లీవ్ అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ వెళ్ళొచ్చు. సో ఒక మీడియంని ఎంచుకుంటారు. ఓకే ఆ మెసేజ్ని ఎవరు ఎవరు తీసుకుంటే రిసీవర్ అనే వ్యక్తి రిసీవర్ హీ విల్ రిసీవ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ దాన్ని ఏం చేసి డీకోడ్ చేసుకుని అర్థం చేసుకుని ఆ డీకోడ్ చేసిన దాని మీనింగ్ అతను అర్థమైందా లేదా అన్నది అతను మనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. సో వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్? కమ్యూనికేటర్ ఫస్ట్ థింగ్, కమ్యూనికేటర్ హీ వాంట్స్ టు కన్వే సంథింగ్ అనమాట. సో అది రిటర్న్ అవ్వచ్చు, స్పోకెన్ అవ్వచ్చు, వర్డ్స్ అవ్వచ్చు, సో అది టెలిఫోన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే టెలివిజన్ ద్వారా అవ్వచ్చు. ఎలా అయినా ఒక మీడియాని తను సెలెక్ట్ చేసుకుని దాన్ని పంపించవచ్చు. అది రిసీవర్కి అందుతుంది, రిసీవర్ వెంటనే దాన్ని డీకోడ్ చేసుకుంటారు, దాన్ని అర్థం చేసుకుంటారు, అండర్స్టూడ్ ఇట్, అండ్ దాన్ని తగినట్టు ఫీడ్బ్యాక్ కూడా సెంటర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారానే ఆ సెండర్కి ఆ మీనింగ్ అనేది రిసీవర్కి అర్థమైందా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఒక కమ్యూనికేషన్
పర్పస్ అనేది ఏంటి, కమ్యూనికేషన్కి చాలా పర్పస్ ఉంటుంది. సో దానివల్ల చాలా లాభం ఉంటుంది. ఒక ఎంప్లాయీకి తన ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ అవ్వనివ్వండి, ఇంట్లో ఇన్ఫార్మల్ అవ్వండి, ఏదైనా కమ్యూనికేషన్ చెప్తేనే కదా తెలుస్తుంది, ఏదైనా సరే చెప్తేనే తెలుస్తుంది. సో ఒక ఎంప్లాయీస్కి తన పని గురించి తను చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా డ్యూటీస్ ద్వారా, లేకపోతే ఎంప్లాయీస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని మేనేజ్మెంట్ ఉపయోగకరంగా చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఎంప్లాయీకి ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ రావాలన్నా, లేకపోతే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ స్టాఫ్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ స్టాఫ్ అంటే మేనేజ్మెంట్కి చాలా ఇష్టం అనుకోండి, స్టాఫ్ గురించి చాలా పనులు అది చేస్తున్నారు అనుకో, అదేం చెప్పకుండా చేసేస్తే అవ్వదు కదా. ఇప్పుడు సపోజ్ స్టాఫ్ ఒక మంచి పని చేయొచ్చు, అది మేనేజ్మెంట్ పొగిడితే దెన్ he or she may understand that ఓకే నన్ను మేనేజ్మెంట్ చూస్తుంది, ఓకే నా గురించి అబ్జర్వ్ చేస్తుంది, నేను ఇంకా మంచి పని చేస్తే నాకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయి అన్న ఒక థాట్ ఎంప్లాయీకి రావడం జరుగుతుంది. అది ఏం చేస్తుంది, ఆటోమేటికలీ లేబర్ టర్న్ ఓవర్ అనేది లేకుండా లేబర్ని అక్కడే రీటైన్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది అనమాట, ఆ కంపెనీలోనే ఉండేలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ కంపెనీ ద్వారా పర్సనల్ ప్రైడ్ అనేది కూడా పెంచే విధంగా కమ్యూనికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ ఇస్ చాప్టర్ 1. యాక్చువల్గా మనకి చాప్టర్ 1లో మన సిలబస్లో చాప్టర్ 1లో ఉన్న మీనింగ్, టైప్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసేసాం. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, వెర్బల్ ఏంటి, నాన్ వెర్బల్ ఏంటి, ఇంటర్కల్చరల్, గ్రూపు, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్, ఇంకా మెటా కమ్యూనికేషన్, ఇంకా చాలా ఉంటాయి. ఏంటేంటో 1 by 1 మనం తెలుసుకుందాం. ఓకే, అగైన్ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, మన క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.